ప్రైజ్ ద లార్డ్. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనము చదువుకుందాము. మరియు కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. ప్రసంగి గ్రంథకర్త అయినటువంటి సొలొమోన్ గారు జీవితంలో చిన్న చిన్న విషయాల్లో, సింపుల్ థింగ్స్లో మనము ఎలా సంతృప్తి కలిగి ఉండాలి, ఎంత సంతోషం కలిగి ఉండాలి, తన అనుభవపూర్వకంగా ఈ మాటలు ఆయన తెలియజేయుచున్నాడు. మనము ఏది కోరుకోవాలో ఆయన తెలియజేయుచున్నాడు. చూడ ముచ్చటగా ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఆ చూడ ముచ్చట అయిన విషయాలు అవి ఏంటివి అనేవి కూడా ఆయన తెలియజేశాడు. ఆ చూడ ముచ్చటగా ఉన్నటువంటి 3 విషయాలు ఇక్కడ తెలియజేశాడు, మనము కోరుకోవలసిన వాటిని. అవి ఏంటివి అంటే, ఒకటి మరి ఆహారం, రెండవది పానము, మూడవది సుఖంగా క్షేమంగా జీవించటం. అన్నపానములు పుచ్చుకోవాలి. మూడవది మరి బ్రతికిన దినములన్నీ కూడా క్షేమంగా, ఎలా కష్టార్జితం అంతటిని కూడా అనుభవించాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా మంది జీవితం అంతా కూడా కష్టపడి అనుభవించకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ బ్రతికి ఉన్నటువంటి అనారోగ్యంలను బట్టి ఆ కష్టార్జితాన్ని అనుభవించకుండానే మరి వాళ్ళు అనారోగ్యంతోనే జీవిస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ అది కూడా దేవుని యొక్క బహుమానం. మన కష్టార్జితాన్ని మనం అనుభవించటం కూడా దేవుని కృప, దేవుని బహుమానం అని ఇక్కడ సొలొమోన్ గారు తెలియజేస్తున్నారు. అలానే మనము సంతృప్తిగా అన్నపానములు భుజించుట కూడా, అన్నాన్ని భుజించటము, పానాన్ని త్రాగటం అనేది కూడా దేవుని యొక్క బహుమానమే అని ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క సార్వభౌమాధికారమును, అనుగ్రహమును మనము మొదట గుర్తించాలి. ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించాలి. ఆయనని మనం స్తుతించాలి. కష్టపడి పనిచేసినటువంటి సామర్థ్యం ఆయన మనకి ఇచ్చినందుకు ఆయనను మనం స్తుతించాలి. మనల్ని ఆయన క్షేమంగా ఉంచుతున్నందుకు మనం ఆయనను స్తుతించాలి. అలానే మన కష్టార్జితం మనము ఆస్వాదించటం అనగా క్షేమంగా మనం బ్రతుకుతున్నాము అంటే అది ఆయన ఇచ్చినటువంటి ఈవి, శ్రేష్టమైన ఈవి అని కూడా మనము గ్రహించాలి. దాన్ని బట్టి ఆయనను స్తుతించాలి. దేవుడు మన జీవితాలలో చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏదైనా మనకు అప్పగించాడు చేయటానికి అన్నప్పుడు దాన్ని బట్టి మనము సంతోషించాలి. ఏదో పెద్ద పని చేస్తేనే మనం సంతోషించాలి, ఏదో పెద్ద కార్యాన్ని మనం సాధిస్తేనే మనం ఆనందించాలి, దేవుని స్తుతించాలి, దాన్నే మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని కాదు. చిన్న చిన్న వాటిలలో కూడా మనం సంతోషించడం నేర్చుకోవాలి. ఆ చిన్న చిన్న మన ఫ్రెండ్స్తోని ఏదో చిన్న టీ ఫెలోషిప్ కావచ్చు, లేదా మనకి ఇష్టమైన వారితో ఒక చిన్న భోజన సహవాసం కావచ్చు, లేదా ప్రకృతిని, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని చూసి మనం సంతోషించవచ్చు. అది సూర్యోదయమే కావచ్చు, లేదా సూర్యాస్తమయమే కావచ్చు, పక్షుల కిలకిల రావాలే కావచ్చు, లేదా మరి చీకట్లో వెన్నెల, ఎంత చక్కటి దేవుడి వెలుగు, తన నక్షత్రాలు, చంద్రుని ద్వారా వచ్చే వెన్నెల, ఎంత చక్కటి వెలుగు దేవుడు మనకిస్తున్నాడు. ఆ నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నప్పుడు వాటిని చూసి కూడా మనం ఆనందించవచ్చు. ఏదో పెద్ద పెద్ద వాటిలలో సంతోషాన్ని పొందుకోవటం కాదు, మన చుట్టూ ఉన్న చిన్న చిన్న వాటిలోనే మనము సంతోషించాలి, సంతృప్తి పడాలి. సో దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారలారా సొలొమోను అదే చెప్తున్నాడు. ఏదో పెద్ద వాటిలలోనే అవి చూడముచ్చటైనవి కాదు, కానీ చిన్న చిన్నయే చూడముచ్చటగా ఉంటాయి మన చుట్టూ. సో దాన్ని బట్టి కూడా మనము సంతోషించాలి, దేవుణ్ణి స్తుతించాలి, మనం సంతృప్తి పడాలి. పరిస్థితులను మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, అనగా సమతుల్యత పాటించాలి. ఒకవైపు పనిని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆ పనిలో మనం ఎలా సంతోషించాలో కూడా మనం నేర్చుకోవాలి.
ఆ పని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ అలసట తెలియకుండా ఇంట్లో మన కుటుంబ సభ్యులతో కూడా మనము ఆ ఫెలోషిప్తో మనం సంతోషించాలి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అటు పిల్లలు కావచ్చు, ఇటు కుటుంబ సభ్యులు, భర్త, మరి ఇంకా సిబ్లింగ్స్, వాళ్ళందరితో మనము అలసట అంతా కూడా వారి మీద వేయకుండా, మన చిరాకులు మన పరాకులు వారిపైన చూపించకుండా, మనము ఉన్న దాంట్లోనే సంతోషము సంతృప్తి కలిగి మరి దేవుని అందు ఆనందించి మనము దేవుణ్ణి మహిమపరిచి గణపరిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఈ 3 విషయాలతో దీవిస్తాడు. మనం సంతృప్తిగా అన్నం తినొచ్చు, అన్నపానములు పుచ్చుకోవచ్చు, మన బ్రతుకు దినములన్నీ సంతోషంగా క్షేమకరంగా మన కష్టార్జితాన్ని అనుభవిస్తూ మనం జీవించవచ్చు. మరి అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చునుగాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా 3 ముచ్చటైన విషయాలు మీరు మాకు బహుమానంగా ఇచ్చారు. వాటిని మేము అనుభవించుటకు, సంతోషించుటకు, సంతృప్తిగా ఉండుటకు, తర్వాత సమతుల్యతను పాటించి నిన్ను స్తుతించి గణపరచుటకు కావలసిన నీ కృప ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.